అంటే పూజారి గారి శటగోపం శిరస్సు మీద పెట్టినప్పుడు మన మనసులో ఏదైనా కోరికుంటే గట్టిగా చెప్పకూడదు, రహస్యంగా మనసులో అనుకోవాలి. మీ మనసులో ఉన్న కోరికలు రహస్యంగా ఆ సమయంలో చెప్పుకోండి అని చెప్పటమే షడగోప్యము, శఠగోపము అనే పేరులో ఉన్న అంతరార్థం. కాబట్టి ఎప్పుడైనా పంతులు గారు దేవాలయంలో భగవంతుడిని దర్శనం చేసుకున్నాక మీ శిరస్సు మీద శటగోపం పెడుతూ ఉంటే దాని మీద ఆ భగవంతుడికి సంబంధించిన పాదాల ముద్రలు ఉంటాయి. ఆ సమయంలో మీరు అరిషడ్ వర్గాలు వదిలేయాలి. మీ మనస్సులో ఉన్నటువంటి కోరికలు ధర్మ మార్గంలో ఉన్నవి ఏవైనా రహస్యంగా మనసులో అనుకోవాలి. అంతేకాకుండా ఈ శటగోపం పెట్టేటప్పుడు కూడా ఒక శ్లోకం చెప్తారు. హిరణ్య గర్భాది సురాసురాణం కిరీట మాణిక్య విరాజిత మండితాం శివస్య త్వత్పాద సరోజయుగ్మం మదీయమూర్ధానం అలంకరోతు అని ధర్మశాస్త్రంలో ఒక శ్లోకం చెప్పారు. అంటే ఏంటి ఈ శ్లోకంలో ఉన్న అర్థం? హిరణ్య గర్భాది సురాసురాణం కిరీట మాణిక్య విరాజిత మండితాం